ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఓట్స్తో అయితే ఇడ్లీలు అండి. ఈ ఇడ్లీలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఈ ఇడ్లీలను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే అంత టేస్ట్గా అయితే ఉంటాయండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి. ఇంకా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి 1 కప్పు ఓట్స్ అయితే వేసుకోవాలి. ఈ ఓట్స్ వచ్చేసి రోస్టెడ్ ఓట్స్ అండి. ఇక్కడ ఇంకా నార్మల్ ఓట్స్ అయితే తీసుకుంటే ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని తీసుకోండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను. అదే బన్సీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి. ఇంకా ఆ రవ్వను కూడా 1 కప్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. ఇంకా అలాగే ఇందులోకి 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇంకా ఈ వాటర్ పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకు ఏమైనా వాటర్ తక్కువైతే ఇంకా ఒక 1/2 కప్పు దాకా వేసుకోవచ్చు. మొత్తం ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఉండలేకుండా ఇలా స్పూన్ తోటి చూడండి. ఇంకా మనకు వాటర్ అయితే పడుతుంది కదా. చూడండి, మరొక 1/2 కప్పు అయితే వేస్తున్నాను. ఈ 1/2 కప్పును కూడా వేసుకొని ఇంకా మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా. ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు రవ్వ అలాగే ఓట్స్ కూడా బాగా నానిపోతాయండి. ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత మిర్చి అలాగే 1 ఇంచు అల్లం ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి దీంతో పాటు. ఇంకా ఇప్పుడు 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనకు మిర్చి అయితే బాగా వేగిపోవాలి. ఇంకా ఇలా మిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి అలాగే ఒక 2 స్పూన్ల దాకా పుట్నాల పప్పును కూడా వేసుకుంటున్నా. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర. ఇంకా ఇవన్నీ వేసుకొని మనకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇంకా మిర్చి బాగా అలాగే పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కాస్త వాటర్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను. ఆ పోపును కూడా వేసుకుంటున్నా. మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంకా రవ్వ మనకు అలాగే ఓట్స్ కూడా బాగా నానిపోయినాయండి. ఇంకా మనకు వాటర్ కూడా వేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా బాగా అబ్జర్వ్ అయితే అయ్యింది. చూడండి, చూపిస్తాను మీకు. ఇలా బాగా సాఫ్ట్గా నానిపోవాలి. మనకు ఇలా స్మాష్ అయితే బాగా నానినట్టు. ఇప్పుడు దీన్ని ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కాస్త వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుంటున్నాను. ఇంకా వంట సోడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం. చూడండి, మనకు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి. ఇంకా మనకు బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఆల్రెడీ ఉప్పు అయితే వేసుకున్నాం కదా, ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకా ఇప్పుడే వేసుకోవాలి. ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నానండి. ఇంకా క్యారెట్ అనేది పిల్లలు అయితే ఇష్టపడరు కదా, ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ క్యారెట్ కూడా వేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం. ఈ క్యారెట్ వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఇలా కలిపేసుకున్నాం కదా బాగా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇలా ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. ఇలా బ్రష్ తోటి ఇంకా ఇలా మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా అన్ని ప్లేట్స్కి ఇలానే అప్లై చేసుకోవాలి. మనం ఎన్ని అయితే పెడుతున్నామో సేమ్ అన్నిటికీ ఇలానే అప్లై చేసుకోవాలి. ఇంకా మనం పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే ఫిల్ చేసుకుందాం.
కొంచెం గ్యాప్గానే ఉండాలి. ఇంకా మనం ఇందులోకి వంట సోడా అయితే వేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం గ్యాప్గానే ఉండాలి. ఇంకా అన్నిటికీ ఇలానే ఫిల్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో స్టాండ్ అలాగే వాటర్ కూడా వేసుకున్నాను. మనకు వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది కదా. ఇంకా ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇందులోకి నిదానంగా పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ నేను 2 ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి. ఇంకా ఒక 15 నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే తీస్తున్నానండి. చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ ఓట్స్ ఇడ్లీలు అయితే మనకు. ఇంకా ఇప్పుడు తీసుకుందాం వీటిని ఇడ్లీలు అయితే. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వీటిని ఇట్లా పెట్టే లోపల ఇట్లా వస్తున్నాయండి. చూడండి చాలా మెత్తగా ఉన్నాయండి. మనకు ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఓట్స్తో అయితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనం ఏవైనా టిఫిన్స్ పిండి లేకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు. అంత టేస్టీగా అయితే అంత సాఫ్ట్గా అయితే ఉంటాయండి. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే హెల్తీ కాబట్టి ఓట్స్ వేసుకున్నాం, అలాగే బన్సీ రవ్వ వేసుకున్నాము, క్యారెట్ వేసుకున్నాము. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి ఇడ్లీలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా, చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా. ఇంకా చూడండి చూపిస్తున్నాను. ఎక్కడ పిండి అయితే లేదండి. కరెక్ట్ మనకు 15 నిమిషాలు అయితే స్టీమ్ అవుతాయండి ఇడ్లీలు అయితే. మీరు కూడా తప్పకుండా ఓట్స్ ఉప్మా రవ్వతో ఇలా ఇడ్లీలు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.